నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ పాత్ర ఏంటి? ఇందులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాలలో ఆయన ప్రమేయం ఎంతవరకు ఉంది? లెక్క ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుదే కదా. మరి కమిషన్ చెబుతున్నట్లు ఇందులో కేసీఆర్ది కీలక పాత్ర ఎలా అవుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణల వెనుక కారణాలు ఏంటి? ప్రతి ఒక్కరికి ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు సిబిఐ సన్నద్ధమైంది. దీంతో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల వ్యవహారంపై చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారింది. దీంతో ఇది మరోసారి హాట్ డిబేట్గా మారింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను తేల్చేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ప్రాథమిక సమాచారాన్ని సేకరించే పనిలో పడింది. ఇక ఈ కేసులో అత్యంత కీలకంగా భావించే పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో పాటుగా ఇతర వివరాలను తెలుసుకుంది. అయితే ఇంతకాలం విచారణ ఆలస్యం అయినప్పటికీ సిబిఐ రంగప్రవేశంతో దర్యాప్తు వేగవంతమయ్యే అవకాశం ఉంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే సిబిఐ విచారణను ప్రారంభించిందని సమాచారం. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్నది సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఆరోపణ. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావును ప్రశ్నించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన పాత్రే కీలకం. అంత పెద్ద ప్రాజెక్టుకు అప్రూవల్ ఇవ్వాలంటే అధికారులు, ఆ తర్వాత మంత్రి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించిన మంత్రి ఈటెల రాజేందర్, వీరిద్దరి ప్రమేయం లేకుండా ఆ ప్రాజెక్టు ఏమాత్రం ముందుకు వెళ్లే అవకాశం లేదు. కానీ ఇక్కడ అప్పటి మంత్రుల ప్రస్తావన అంతగా రావడం లేదు. కేవలం అప్పటి సీఎం పైనే ఫోకస్ ఉంది. ఇకపోతే ఇటీవల ఎమ్మెల్సీ కవిత కూడా హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం అవినీతిలో ఆయన పాత్రే కీలకమని, అందుకే హరీష్ రావును ఇరిగేషన్ మంత్రిగా తొలగించినట్లు చెప్పారు. హరీష్ రావుతో పాటు సంతోష్ వలనే కేసీఆర్కు అవినీతి మరకలు అంటుకున్నాయని ఆరోపణలు చేశారు. కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్కు ఒక ఆయుధంగా మారాయి. 2023 అక్టోబర్ 22న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి అన్న సంగతి తెలిసిందే. 7వ బ్లాక్లో 16 నుంచి 22వ పిల్లర్ వరకు దెబ్బతిన్నాయి. 21వ పిల్లర్కు పగుళ్లు రాగా 22వ పిల్లర్కు ఫౌండేషన్ నుంచి పై వరకు పగుళ్లు ఏర్పడ్డాయి. 18వ పిల్లర్ ఫౌండేషన్లో సమస్యలు తలెత్తాయి. దీంతోపాటు 20, 21 పిల్లర్ల మధ్యనున్న వెంట్ దిగువన పగుళ్లు వచ్చాయి. దీంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగానే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అవినీతి విచారణపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సమర్పించిన నివేదికలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. గత సీఎం పాలనా పరంగానే కాకుండా సాంకేతికంగా జోక్యం చేసుకోవటం వల్లనే అవకతవకలు, చట్ట వ్యతిరేక నిర్ణయాలు జరిగాయని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే అప్పటి సీఎం కేసీఆర్ జవాబుదారీతనాన్ని కూడా అనుసరించాలని పేర్కొంది. మొత్తంగా ఈ ప్రాజెక్టులో భాగమైన 3 బ్యారేజీల ప్రణాళికతో పాటు నిర్మాణాలలో లోపాలు, తప్పిదాలు ఉన్నాయని కమిషన్ రిపోర్టు స్పష్టం చేసింది. డిపిఆర్ పూర్తిగా పరిశీలించకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు ఆమోదించారని పీసీ ఘోష్ కమిషన్ తెలియజేసింది. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో అంచనాల పెంపు విషయంలో నిబంధనలను ఉల్లంఘించారని కమిషన్ తేల్చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీల నిర్మాణం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ సామర్థ్యం 16.20 టీఎంసీలు కాగా అన్నారం బ్యారేజ్ సామర్థ్యం 3.52 టీఎంసీలు. ఇక పెద్దపల్లి జిల్లాలో ఉన్న సుందిళ్ల బ్యారేజ్ సామర్థ్యం 1.62 టీఎంసీలుగా ఉంది. ఇక ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఒక బ్యారేజ్లో నిల్వ ఉన్న నీటిని తోడి కాల్వల ద్వారా పైన ఉన్న బ్యారేజీలోకి ఎత్తిపోసి ఎగువనున్న ప్రాంతాలకు నీటిని అందుబాటులోకి తీసుకురావడం. ఈ విధంగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు సుమారు 160 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని, అక్కడి నుంచి కాల్వల ద్వారా ఈ నీటిని తరలించాలన్నది లక్ష్యం. ఇందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు పనిని 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 20 లిఫ్టులతో పాటు
19 పంప్ హౌస్లను అలాగే 20 రిజర్వాయర్లను ఏర్పాటు చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మొత్తం జలాశయాల సామర్థ్యం 141 టీఎంసీ. అంతేకాదు కాళేశ్వరం జలాలను ఎత్తిపోసేందుకు మోటార్లకు 4627 మెగావాట్ల విద్యుత్తు అవసరం. ఇందుకోసం 12 సబ్స్టేషన్లను నిర్మించింది. అలాగే కాళేశ్వరంలో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 బాహుబలి మోటార్లను సైతం ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. అంతేకాదు ఈ ప్రాజెక్టుతో వ్యవసాయ అనుబంధ రంగాలు బలోపేతం అయ్యాయని, ధాన్యం ఉత్పత్తి కూడా పెరిగిందని తెలిపింది. అలాగే భూముల విలువ కూడా పెరిగిందని పేర్కొంది. ఈ విధంగా ఈ ప్రాజెక్టు ఏకంగా 24.25 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టించిందని, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదన్నది బీఆర్ఎస్ చెబుతున్న మాట. ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది. ఈ ప్రాజెక్టు విచారణలో ఏం జరిగినా రాజకీయ లెక్కలు మారడం ఖాయం. ఎందుకంటే ప్రస్తుతం ప్రజల్లో కేసీఆర్పై ఎలాంటి వ్యతిరేకత కనిపించడం లేదు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైనే కాస్త అసంతృప్తితో ఉన్నారు. సో ప్రస్తుత పరిస్థితులలో కేసీఆర్ను దోషిగా చేసే ఎలాంటి చర్యలు తీసుకున్నా అది రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. అటు సిబిఐ కూడా దూకుడుగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఎలాంటి పొత్తు లేదన్న విషయం ప్రజలకు తెలిసిపోతుంది. మరోవైపు కేసీఆర్ కూడా ఈ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటూనే రాజకీయ లబ్ధి చేకూరే విధంగా వ్యూహ రచన చేస్తున్నారు. ప్రస్తుతం సిబిఐ రంగంలోకి దిగిన నేపథ్యంలో ఎటువంటి ప్రశ్నలు సిబిఐ అడగనుంది, ఏమి సమాధానం ఇస్తారు, అనంతరం ఎఫ్ఐఆర్ ఎలా ఎవరి మీద నమోదు కానుందో అనే ప్రశ్నలు తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూద్దాం.